అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. విషయం ఏమిటంటే, నిన్న రాత్రి ఇదే సమయానికి ఈ సమయం కాదులే, ఇంకా లేట్, ఇవాళ చాలా అర్లీగా చేస్తున్నాం రికార్డింగ్. నిన్న చేసినది ఇవాళ అనగా ఒకటైపోయిందా? ఓకే. అంటే 7వ తారీఖు టెలికాస్ట్ అవ్వాల్సిన వీడియో మేము మర్చిపోయి టెలికాస్ట్ చేయలేదు. బట్ 8వ తారీఖు అంటే పొద్దుగాల 8 తారీఖు పొద్దున వచ్చే ఎపిసోడ్కి ఇది కంటిన్యూషన్ అనుకోండి, బట్ కాదు. షాలేం రాజు చేస్తున్న దుర్బోధలు ఎట్లాంటివి అనే వీడియోలో చాలా మంది చూసి ఉంటారు. కానీ చాలా తక్కువ మందికి ఐడియా లేని విషయం ఏంటంటే, వాడు పుస్తకాలు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నాడు. దరిద్రుడు అని నేను ఎందుకు అంటున్నానంటే, ముందు ముందు మీకే తెలుస్తుంది. మనకు నిన్న దొరికిన ఆ పుస్తకంలో 4 పేజీలు, అంటే 2 పేజీలే మనం చూసింది. ఆ 2 పేజీల్లోనే మెయిన్ విషయాలకి సంబంధించి మనం రెస్పాండ్ అయినాం. కానీ నేను ఆ వైజాగ్లో ఏ రైల్వే స్టేషన్ దగ్గర అయితే పంచిర్రో అక్కడ అతనికి మెసేజ్ పెడితే, అతను మన రికార్డింగ్ అయిన తెల్లారి, అంటే నిన్న ఎర్లీ మార్నింగే తను పంపించిండు 5-6 o'clock. అప్పటికి రికార్డింగ్ చేసేసినాం. దీంట్లో మాత్రం మ్యాక్సిమం తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ విషయాలన్నీ మనము చూద్దాం. క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో, మీరు ఒకసారి యేసు దేవుడని లేకపోతే రాముడు దేవుడని మేము మిమ్మల్ని ఏమీ కన్విన్స్ చేయట్లేదండి. మీరు న్యూట్రల్ మైండ్తో ఈ వీడియోలు చూడాలి. ఒకరిని ద్వేషించడము మా ఉద్దేశం కాదు, దూషించడం అసలే కాదు. బట్ ఒకసారి ఆలోచించండి, మీకు మీరు గుండెలు మీరు చేసుకొని ఆలోచించుకోండి. ఆ ప్రశ్నలు ఆ పుస్తకంలో ఉన్న విషయాలకి అవి ఎట్లా కాంట్రడిక్ట్ అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మాకు అంతో కొంతో పుస్తక జ్ఞానం ఉన్నటువంటి మాకే ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. మరి మీకేం తప్పులు అనిపించట్లేదా? మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఇక మనం ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ స్వాగతం పలుకుదాం. కాపరి గారు, అమృత్ సిద్ధి గారు, ధర్మశాస్త్ర గారు, శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నమస్తే అన్న. జయ శ్రీరామ. జయ శ్రీరామ. సో ఏంటి మరి ఇవాళటి టాపిక్? ఏమన్నా విహంగ వీక్షణ లాంటిది ఏమన్నా చేశారా శాస్త్ర? ప్లీజ్ స్టార్ట్. ఈ రోజు ఐటమ్ వచ్చి ఐటమే అన్న. ఐటమ్స్ నిజంగా అసలు మామూలుగా ఇప్పుడు ఏదన్నా దిక్కుమాలింది తింటే ఏ నోట్లోనే ఎక్కడ ఏలు పెట్టుకొని కక్కేయచ్చు. కానీ ఏదన్నా పనికి మాలింది చదివితే ఎక్కడ ఏలు పెట్టుకుంటే వదులుతుంది అన్న. కానీ నేనే ఏడవాలా? అందరు ఏడవండి, బుక్ కూడా వచ్చేసింది. ముఖ్యంగా మనం గమనించాలి. చెప్పండి. 24 pages ఉన్నాయి అంతే. కంప్లీట్ 24 pages సరిపోతుంది. 52 కనబడుతుంది నెంబరు, బట్ దట్స్ ఓకే. 24లో కూడా బ్రహ్మాండంగానే ఈ 49 పేజెస్ ఉన్నాయి మొత్తం. మనం స్కాన్ చేసింది 24లో 49 ఉన్నాయి. మిగతాది కవర్ 24లో 49 వచ్చాయా? ఓకే, గాట్ ఇట్. 2 ఉన్నాయి ఒకదానికి. ఆటోమేటికలీ అడ్జస్ట్ వాల్యూమ్ నుంచి తీసేసి నీ వాల్యూమ్ పెంచుతున్నాను ధర్మశాస్త్ర. ఒకసారి మాట్లాడు. ఓకే అన్న, ఇప్పుడు ఎస్, ఫైన్, నౌ ఇట్స్ ఫైన్. రైట్, ఇక మనం మొదలు పెడదామా? ఎక్కడుంది అది? రైట్. ముందుగా మనం ప్రార్థన శ్లోకంతో మొదలు పెడదామా? ఓకే అన్న. ఓం శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. అయ్యా అది కాదు, ప్రాపర్ గా ప్రార్థన చేద్దాం విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టు. మళ్ళీ రాత్రిపూట దయ్యాలని దలుచుకుంటే ఏ కల్లోకి వస్తే అదో దరిద్రం, మళ్ళీ నైటీలు వేసుకున్న దయ్యాలంటే ఇంకో దరిద్రం. ఏ ఫ్యాన్ మీద నుంచో దూకాలనుకుంటే చాలు, దూకాల్సిన అవసరం కూడా లేదు. సరే, మొదలు పెట్టారు. చెప్పు. 1000 తలలతో భూమిని కాచేవాడా, 2 తలలతో దంపతులను పాలించేవాడా, 1 తలతో పైరు పచ్చకి గొడుగు పట్టేవాడా, త్రిమూర్త్యాత్మక స్వరూపమైన ఓ సుబ్రహ్మణ్య స్వామి, నా పూర్వీకుల వలె నేను కూడా ధర్మం వీడకుండా ఉండేటట్టు సదా నన్ను ఆశీర్వదించు, సదా నన్ను కాపాడు. అలా మీరు 1000 పడవలు గుర్తు చేశారు.
అది మొదట్లో ఆపేయడం అయినా చెప్తాను ఏదో ఒక రోజు, కంగారు పేడ. ఓకే, ఇది బాగుంది కదన్న ప్రేయర్, ఇది బ్రహ్మాండంగా ఉంది. నాకు నచ్చింది. బుక్ ఇంకా బాగుంటుంది. సిద్ధి గారు చాలా కానీ ఇవాళ నేనైతే మహర్షి గారిని మిస్ అవుతున్నాను. ఆయన నాటును మిస్ అవుతున్నాను. మరి ఆయన వస్తారో రారో ప్యానల్లోకి తెలియదు, కానీ ఖచ్చితంగా కోరుకుంటూ అంతంత మాత్రమే మీరు మొదలు పెట్టండి. రాపరి గారు ఒక మొక్క పొరపాటున పుస్తకం చూసారా? ఇంకా చూడలేదా? మీకు శుభవార్త ఏంటంటే అమృత సిద్ధి గారికి, తర్వాత కాపరి గారికి, శాస్త్రకి శుభవార్త ఏంటంటే మహర్షి గారు ఫోన్ లేపారు. ఏమండి మహర్షి గారు? అయ్యా నమస్కారం. సరే, మీకు కుదరగానే మేము లింక్ ఇచ్చేసాం, అక్కడికి వచ్చేయండి. రైట్ అండి, ఓకే సార్. ఆయన కూడా వస్తున్నారంట, ఏదో కాల్ అంటే ఏంటో నాకు తెలియదు. అది మాకు తెలుస్తుంది. ఇంతకీ మన కాపరి గారు ఏదో చెప్తున్నారు. సడన్ గా లైవ్ మాయమైపోతుంటామే. చదివుంటే ఈ పాటికి లైవ్ వచ్చి ఉండేదండి, చదవలేదు, దిక్కుమాలింది. మీరు అప్పుడు బ్రహ్మరాక్షసులది చెప్పారు కదా, అది కూడా చదవాలి దాన్ని కూడా. సిద్ధి గారు అభి అన్న నిన్న ఫోటో పెట్టాడు చూడండి, పోయిన సెక్షన్ లో బుక్ కవర్ పేజ్. అవును, అది అవసరం పడుతుంది ఇక్కడ. నా దగ్గర లేదు. నా దగ్గర నేను తీసి పెట్టేస్తా. ఎందుకంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇది కవర్ పేజ్ ఒక్కసారి చూపించి మొదలు పెట్టేద్దాం. అవునా? ఓకే, 1 సెకండ్, లెట్ మీ సీ వేర్ ఇట్ ఈస్. ఒక ఫోటో అయ్యో నాకు పంపినట్టున్నారు. మీకు పంపించాను నేను, బట్ అది ఎక్కడుందా అనేది ఏమో. మీకు రోజుకు 10-15 పంపిస్తుంటా. దొరికింది. ఫ్రంట్ పేజ్ కావాలా? డౌన్లోడ్, షేర్. నాకు దొరికేసింది. మా నవ స్వభావం. చలో రైట్. మనం ఎక్కువ డిలే చేయొద్దు. అక్కడ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే ఇలా పని పాట లేక అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేసుకోవచ్చు కదా, మా ముందేంటి సోది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ప్రేక్షకులారా, మాకు ఒకటి తర్వాత ఒకటి నాన్ స్టాప్ ఏదో పని పడుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వినవలసిందిగా ప్రార్థన. కనిపిస్తుందా స్క్రీన్ మీద? తీయగా ఉందన్నట్టు చెప్తాయండి నువ్వు. అది అగాధ జలం మీద అల్లాడుచున్న ఆత్మ. అదేంటో దరిద్రం. ఎవరన్నా వెలుగును గాక అంటే అప్పుడు అవుతుంది అనమాట. అనండి ఎవరన్నా. వెలుగును గాక, లెట్ దేర్ బి లైట్. అది కూడా వచ్చేసింది స్క్రీన్ మీద, అందరు కనిపిస్తున్నారు. నా అంతటా నేను ఏమి యూజ్ చేయలేను, అంతా కూడా అభిమన్యుడు చూపించినట్లే జరుగుగాక. ఓకే, అమ్మయ్య, వచ్చింది. జనాలు అరుస్తున్నారు, స్టార్ట్ చేయండి బే అని. ఇదిగండి మనిషి స్వభావం అని ఉంది కదా, కప్ప, పాము. దరిద్రంగా వేసాడు ఎవడిది ఇంతకీ? శాలెం రాజు రాసిందా ఇది పుస్తకం? బొమ్మ మాత్రం వాడే వేసి ఉంటాడు ఆ గాడిద కొడుకే. ఇది దిక్కుమాలింతనంగా ఉంది. ఏం రాశాడో మరి లోపల ఇంకా. సో ఈ బొమ్మ ఎక్స్ప్లెనేషన్ ఆ కప్ప గురించి ఎగిరిపోయింది మనకి. మిగతాది సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ అయింది. అయినా మంచిగా చెప్తే ఇనిసవరు కానీ ఎదవలు ఇట్లాంటి ఎదవలు చెప్పింది ఎందుకు వింటున్నారండి? నాకు అర్థం కావట్లా. అడ్డమైన సొల్లు చెప్తే వినేస్తున్నారు. సిద్ధి గారు, మనం ఆశ్రమం పెట్టేద్దామండి. సిద్ధాశ్రమం, ఇంక కొత్తగా ఏమొద్దు. మీరు అమృత సిద్ధి లేదు, మీరు కొత్తగా ఏం పేర్లు అక్కర్లేదండి. మీరు అమృత సిద్ధి, నేను పృథ్వీ సిద్ధి, ధర్మా గారు ధర్మసిద్ధి. లేదు సార్, నా పేరు ఉంది ఆల్రెడీ. ఏంటది? నా పేరు నాగేంద్ర యతీంద్రులు. జనాలు నన్ను ముద్దుగా ఆప్తికొండ స్వామి అని పిలుస్తారు. ఏం ఇంత స్పెసిఫిక్ గా పెడుతున్నారు? ఊరికే బాగుంటుందని డీటెయిల్స్. సరే, నా పేరు పృథ్వీ సిద్ధి అండి.
మీరు నన్ను పెట్టేద్దాం ఫస్ట్, ఒకటి పెట్టేసి తర్వాత వాళ్ళ గురువుల కింద మన అప్పికొండల స్వామి చెప్పారు కదా, అలా ఆ సీక్వెన్స్ లో వెళ్ళిపోదాం. అలాగా ఓ పద్ధతి వస్తుంది అట్లా. సరే, ఇప్పటికే 10 నిమిషాలు 23 సెకండ్లు అయింది. మనం ఇంకొక సెకండ్ వేస్ట్ చేయకుండా, సెకండ్ వేస్ట్ చేస్తే గంట బాధపడతాం కాబట్టి, ఆ పుస్తకం మీద బొమ్మలు కనబడతా ఉన్నాయి. ఆ బొమ్మల మీద ఏంటిది, ఆడేదో బొమ్మ వేసుకున్నాడు, బొమ్మకి పేరు రాయలేదు, ఆ పేర్లు లోపల రాసుకున్నాడు. ఒక్కొక్క బొమ్మ గురించి ఒక్కొక్క మాట చెప్దామని చెప్పి రాక్షస ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ దొంగ సచ్చినాడు ఎవడ. వెళ్ళిపోదాం. సో కాపరి గారు, పాము గురించి సరదాగా చదువుతారేంటి? పైన ఇంకో జంతువు ఉంది, తినకుండా పేదవాడికైనా దానం చేయకుండా దాచుకుంటారు, వీరికి జాలి దయ అనే మాటలు గుర్తుండవు. ఇది పాము ముందే ఏ జంతువుదో మరి. ఏం తెచ్చిందో కప్పో ఏదో ఉంటుందిలేండి, కుక్కో కప్పో ఏదో సన్నా జంతువు ఉండుంటుందిలేండి. అది ఇందాక ఇమేజ్ లో చూసాం కదా, అది జస్ట్ గెస్ట్ చేశాను, కప్ప. సరే, పాము మోసము, పగ, కీడు చేయుట పాము యొక్క గుణములు. మోసముతో ధనము సంపాదించుట, ఆ ధనముతో విలాసముగా జీవించుట, మోసములో పడకపోతే పగ తీర్చుకొనుట, దానికై కీడు తలపెట్టుట, చాలా భయంకరమైన గుణములు. సమయము చూచి కాటు వేయాలి, కాటు చేయుట. పాము అంటే మోసము, పగ, కీడు చేయుట పాము గుణాలు. ఓకే, పక్కన పెట్టండి. బైబిల్లో పాము మంచి చేసిందా చెడ్డ చేసిందా? మీరే చెప్పండి. నరులకు మంచి చేసింది. మరి అలాంటి కనీసం ఈ కిరస్తానీలు గొడ్డలేసుకోవడానికి కారణమైనటువంటి ఒక పామును పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు కనీసం బేసిక్ గా ఆ పాము లేకపోతే ఈ పాటు గొడ్డలు లేకుండా తిరిగేవాళ్ళు కదా వీళ్ళు. సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు చెప్పచ్చు, తప్పైతే కనుక. కాపరి గారు మీరే చెప్పాలి. ఇంకేమైనా ఉందా పాము గురించి అసలు? ఒకసారి నేను సెర్చ్ చేస్తా ఉండండి. పాము సాతాన్ అనేది లేటర్ ఇన్వెన్షన్ అండి. స్టార్టింగ్ లో అలాంటిది ఏమీ లేదు. సాతాన్ అసలు సాతాన్ అంటేనే లేటర్ ఇన్వెన్షన్. యాక్చువల్గా ఏంటి అనుకుంటున్నారు? సాతాను అంటే అపవాది, విరోధి. ఈ సాతాను అనే పదం, సతాన్ అనేది అనేక మార్లు బైబిల్లో ఉపయోగించబడింది. నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే, ఇది ఇంతవరకు మీకు చెప్పలేదు, 6 సార్లు ఇతర మనుషుల్ని సాతాన్ అంటారు. అంటే లిటరల్గా వాడు సాతాన్ అని కాదు, ఇప్పుడు మనం అనుకునే సాతాన్ కాదు. నాకు ప్రత్యర్థి వీడు, అప్పుడు నేనేమంటాను? నువ్వు నా సాతానివి అంట. అర్థమవుతుందా? నాకు అపోనెంట్ కాబట్టి, నాకు అడ్వర్సరీ కాబట్టి వాడిని నేను సాతాను అంట. అలా ఇతర వ్యక్తుల్ని సాతానుగా చెప్పారనమాట బైబిల్లో. 4 సార్లు సాతాను అంటే సపరేట్ ఇంకా బీయింగ్ అనే లెక్కన, అంటే ఎగ్జాక్ట్ అంటే ఏంజలిక్ బీయింగ్స్ లెక్కన అనమాట. అట్లా చెప్పారు. ఒక్కడి గురించి కదా చెప్పేది. టెస్ట్ చేయడానికి ఎవరెవరైతే వస్తారో వాడిని సాతాను అంటారనమాట, అడ్వర్సరీ అనేది. ఆ తర్వాత చివరాఖరికి వచ్చేసరికి, చివరిలో రాయబడిన గ్రంథాలైన దినవృత్తాంతాల గ్రంథంకి వచ్చేసరికి, అక్కడ సాతాన్ అనేటి వాడు ఒక స్పెషల్ ఎంటిటీగా మారింది. ముందు నుంచి రాసుకుంటూ వచ్చారు కదా ఇది. సో చివరి రాసిన గ్రంథాల్లో సాతాన్ అనేవాడుకి అప్పటికి వేరే కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. మోస్ట్ లైక్లీ జొరాస్ట్రోనిజం వల్ల, దానివల్ల అనమాట. అహూరా మజ్దా ఉంది కదా, అహూరా మజ్దా అనేవాడు మంచివాడు, దేవుడు. మంచివాడు ఎప్పుడు చెడు చేయడు కాబట్టి లోకములో చెడుకి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు చెడు ఇంకొకటి ఎవరి నుంచో వచ్చింది. బైబిల్ ప్రకారం చెడు కూడా యెహోవా నుంచే వచ్చింది, కీర్తనలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చెడు ఇంకొకటి నుంచి వచ్చిందని చెప్పేసి డ్యువాలిటీ అనేది తీసుకొచ్చి పెట్టాడు. మంచి ఒకడు, చెడు ఒకడు. మన దాంట్లో అది ఉండదు. మన దాంట్లో యుగాలు ఉంటాయి, మంచి చెడులు కలిసి ఉంటాయి అన్నమాట. ఎవడు చెడు దేవుడు అంటే ఎవడు లేడు మనకి. కానీ ఇక్కడ ఏంటంటే చెడుకి ఎవడో చేస్తాడని చెప్పేసి తెచ్చుకున్నారు. అలా ఆ కాన్సెప్ట్ నుంచి, అంటే ఆ కాన్సెప్ట్ బైబిల్లో కూడా ఫిల్టర్ అయ్యి సాతాన్ని సపరేట్ ఒక ఎంటిటీగా చేశారు. దాని తర్వాత క్రైస్తవం వచ్చి అది సాతాన్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేసింది అనమాట. ఇంకొక లెవెల్కి ఎలివేట్ చేసి దిస్ సైడ్ ఈజ్ గాడ్, అదర్ సైడ్ ఈజ్ సాతాన్ అని చెప్పేసి ఇలా పిట్ చేసింది అనమాట. అది ఇంకా భూమి అంతా కూడా సాతాను తిరుగుతూ ఉంది. రాజ్యము భూమి మీద చెడు ఏదైతే ఉందో దాని కంట్రోల్లో ఉందని చెప్పేసి మార్చింది అనమాట సిచ్యువేషన్ మొత్తం. స్టార్టింగ్లో సాతాన్ అంటే అసలు అర్థమే లేదు. ఇప్పుడు మనం ఊహించుకునే సాతాను కానే కాదు.
ఎవాల్వ్ అవుతా వచ్చింది అనమాట సాతాన్ అనే కాన్సెప్ట్, సింపుల్ గా చెప్పాలంటే. అంతేనండి. ఇప్పుడు వచ్చిన డౌట్ అనుమానం వచ్చేసింది నాకు జాగ్రత్తగాను. మోషే దగ్గర కర్ర పాము అవుతుంది కదా, కర్ర అవునండి. పాము అవ్వాలి అనుకున్నాడు. ఒకవేళ పాము గనక ఈ మోసకరమైనటువంటి జంతువు అయితే దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఈ పాముని రాత్రి ఎందుకు చేశాడు? ఈ రాత్రికాల సమయంలో సిద్ధి గారు నిన్న మహర్షి గారు పాములు ఎట్టుకుంటే అన్నది ఎందుకో గుర్తొచ్చి, కర్ర పాము అవ్వటం అంటే మరి పడుకుంటే పాము లేస్తే కర్రేమో, అది ఏదో ఎవడి తెలుసు అక్కడ ఏం జరిగిందో. ఇది ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంది, నాకు తెలియదు అబ్బాయి. లేదా సింగిల్ మీనింగే చెప్పానే. డైరెక్ట్ మీనింగ్ చెప్పేశారా? అయితే మీరు అన్నట్టే గాక. అక్కడ మోషే నిలబెడితే కర్ర అయిందండి, పడేస్తే పాము అయింది, అంతే. హ్మ్. ఎనీవే, ఇక్కడ మనం పాము గురించి చూస్తే బైబిల్లో పాములకి చాలా ప్రాధాన్యత ఉంది. దాంట్లో మీకు గుర్తుంటే గనక మీరు చెప్పింది నాకు ఇప్పటిదాకా బాగా గుర్తున్నది ఏంటంటే గనక, విశ్వాసులు అంటే ఈ పుస్తకం రాసిన దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడు గనక నిజంగా విశ్వాస అయితే, ఎవడైనా కూడా దరిద్రుడి పేరేంటేనో నాకు గుర్తులేదు కానీ, ఆ దరిద్రుడు ఖచ్చితంగా ఒక పాముని పట్టుకుని మామూలుగా కూడా ఎత్తి పట్టుకోవాలన్నమాట. వాక్య నెంబర్ అయినా గుర్తుంది ఏంటి? లోకాసువార్త అనుకుంటా 3:28 ఏదో ఉంటుంది అది. కాపురు గారు ఏమోనండి, ఏంటిది? గుర్తులేదు. సార్ వాడు ఏంటి? అంతకంటే కామెడీ ఏంటంటే అదే పావుని ఎత్తి మార్క్ పట్టుకుంటాడు. 16:18. మార్క్ మార్క్ 16 16:18. నుంచి ఉంటుంది. వాళ్ళు విశ్వాసము గలటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పావుల్ని గట్టిగా ఎత్తి పట్టుకోవాలి. అప్పుడే వాళ్ళకి విశ్వాసం ఉండి ఏడిచినట్టు బేసిక్గా. లేదంటే గనక వాళ్ళు అసలు విశ్వాసులే కాదు, అంతట్లోగా రావాల్సిన వాళ్ళు లోపలికి వచ్చేసారు. అదనమాట విషయం. అయ్యా 3 రోజులు 3 రోజుల నుంచి మీ లైవ్లోకి ఎలాగైనా రావాలని చెప్పి రాక్షస ప్రయత్నాలు చేస్తాను శివాజీ గారు, కుదరట్లేదా? సో కానీ సిద్ధి గారు ఇక్కడ ఇంకో వెరైటీ విషయం ఏంటో తెలుసా సార్? పాము పిచ్చిదే, కానీ పాము విగ్రహం వల్ల రోగాలు తగ్గుతాయి. ఈసారి కొంచెం అర్థంలో చెప్పండి, చెప్తా ప్రయత్నం కాదు, చేద్దాం. ఆడెవడో పాము బొమ్మ పెడతాడు కదా సార్, సర్పాలు రోగాలు తగ్గటానికి. నేను మొన్నే సోది కాండంలో చదివాను. అవునా? ఆ, అది కాపరి కాపర్ గారు గారు ఉన్నారా? ఫోన్ వచ్చినట్టుంది. ఏమైంది? కాదన్న, వాడెవడో పాము బొమ్మ పెడతాడుగా రోగాలు తగ్గుతాయి దాన్ని మొక్కండి అని. ఎవడాడు? ఓకే, దట్ గై, దట్ ఫెలో ఎత్తి పట్టుకుంటాడు, ఆడే కదా మోసేనా? మీరు కాదన్న. పూర్తిగా చెప్పాలి సార్, సగం సగం చెప్తే కుదరదు. ఎత్తిపట్టు కూడా ఏంటి? ఎత్తి పట్టుకోవడం మనందరికి పాములు పిచ్చి పట్టుకుంది నిన్న నుంచి. పడి పారిపోతున్న పావుని ఎత్తి పట్టుకొని కర్రలా తిరిగాడు. రైట్, ఎస్, కరెక్ట్. మీకు అర్థం కావట్లేదు, అక్కడ కర్ర తగిలిస్తే నీళ్ళు అట్టొచ్చినాయి. కర్ర తగిలిస్తే నీళ్లు రావడం ఇవాళ రాత్రి సమయం అస్సలు బాగాలేదు. ఏదో మీరు కానివ్వండి, నేను ఇప్పుడే ఒక అద్భుతాన్ని చదువుతున్నాను, మీరు కానిస్తా ఉండండి, నేను వస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక ఒక్కొక్క జంతువు గురించి ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడాడు. వాడి దరిద్రం వాడు ఏదో చెప్పుకున్న నష్టం లేదు మనకి. కాకపోతే ఈ పనికి మాలిన సన్నాసి, ఈ పుస్తకం రాసిన దరిద్రుడు ఎవడైనా కూడా, వాడి పేరు ఏబిసిడి అయినా XYZ అయినా ఎవడైనా కూడా, వాడు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళా ఎక్కడికి వచ్చాడంటే కనుక పుస్తకంలోకి, మన గ్రంథాల్లో యేసు అక్కడ తీసుకొచ్చాడు సన్నాసి. అందుకోసం అని చెప్పి ఈసారి వేగంగా చాలా ఫాస్ట్గా చదివే ప్రయత్నం చేద్దాం. పాము, మోసము, పగ, అది మన కాపర్ గారు చదివేశారు కదా. చిరుతపులి చదువుతారండి కాపర్ గారు? లేదు, మీరు తీసుకోండి కొంచెం. నేను చదివేస్తాను. నేను స్క్రీన్ నేనే షేర్ చేస్తా. స్టార్ట్ చేసే ముందు ఒక్క సెకండ్, కాపరి గారు ఈ కంచు పాములు పెడతాడు కదండి, ఎవరు మోసేనా?
పాంబొమ్మ పెడతాడు, ప్లేగ్ ఎత్తడి తగ్గుతుందని. సర్పం ఎత్తడి సర్పం ఇత్తడి ప్లేగ్ సర్పం. తగ్గుతుందని ప్లేగ్ తగ్గుతుందని కాదు. వీళ్ళు అడవిలోకి వెళ్ళి గొడవ చేస్తారు. ఏమని, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, ఇక్కడికి వచ్చినాక తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, రుచి పచి లేని ఈ మన్నా మాకు అసహ్యమైంది, ఐగుప్తులో ఉన్నప్పుడే మంచిగా చేపలు అది ఇది తిన్నా, మాకు అక్కడే బాగుంది అంటే యెహోవాకు కంప్లైంట్ చేస్తారనమాట మోషేతోటి. యెహోవా తాపకరమైన సర్పాలను పంపిస్తాడు, అవి కరువుగా అనేక మంది చేస్తారు. అప్పుడు వీళ్ళు వచ్చి మొత్తుకుంటారు, తప్పైపోయిందయ్యా అని చెప్పి మోషే దగ్గర. అప్పుడు ఇత్తడి సర్పాన్ని నోటి చేసి దాని వైపు చూస్తే మీరు బ్రతుకుతారన్నప్పుడు వాళ్ళు దాని వైపు చూసి స్వస్థతను పొందుతారు. దానికి సాగిలు పడరండి, దాని వైపు చూస్తారు. మొత్తానికి ఒక పాజిటివ్ రిఫరెన్స్. ఉమ్. యా సిద్ధి గారు. ఓకే, చిరుత పులి. చిరుత అంటే ఏదో సినిమా అనుకున్నారు, కాదు. అసలు పులి అనేటువంటి మాట బైబిల్లో ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. కానీ పులి అనేటువంటి రొట్టెల పండగ గురించి అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. క్రూరత్వం, హత్య, కీడు చేయడం చిరుతపులి యొక్క గుణాలు. వీటి వలన చివరికి ఒంటరితనం ఆవరిస్తుంది. ఇటువంటి స్వభావం కలిగి ఉండటం చేత అందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు ప్రియులారా. ఎవరు కూడా ఆపదలో సహాయపడరు, ప్రేమించేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు? ఫస్ట్ మనం చదివేద్దాం, తొందరగా చదివేసి ఆ తర్వాత అసలు ఎక్కడికి లింక్ చేస్తున్నాడో దరిద్రుడు అక్కడికి వెళ్ళిపోదాం అలాగా. తర్వాత మూడవది తాబేలు, నాకు చాలా ఇష్టమైనటువంటి. అయితే అదన్నమాట. నేను చదవండి చదవండి. మీరే చదవాలి అయితే. అదే మీరే చదవండి. చదవాలి. తాబేలు తాబేలు. అంటే సోమరితనం అనుకుంటారు, ఆ, కాదండి. చదవండి, మీరు చదవండి చెప్తా. అదే చూడండి ఏం రాశాడు. తాబేలు అంటే సోమరితనము. ఈ గుణము నాశనమునకు దారితీస్తుంది. మంచి కార్యములు చేయకుండుట, దేవునికి లోబడనీయక ప్రార్థించుకొనుటకు మనస్సు లేకుండా చేయును. బద్ధకస్తులై పైకి రాలేరు. జీవితంలో శరీర సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి లేకుండా చేయును. దీని వలన దేవునికి లోబడలేని నైజం కలుగును. గాడిద. ఎవడరా చెప్పింది తాబేలు సోమరిపోతానే? ఆడే సోమరిపోతు అంటే పాస్టర్, ఉమ్. దరిద్రుడు అంటే పాస్టర్. ఏదో ఉన్నదానికి సరే. కాస్త నీళ్ళల్లో దానికంటే కనీసం ఫాస్ట్ గా ఈత కొట్టమనండి. చచ్చూరుకుంటాడు కదా. బాప్తిజం తీసుకుంటేనే ఎంతమంది ఇచ్చారు we ఇప్పుడు? have no time, అధ్యక్ష. కావాలంటే 3 సెషన్లు చేద్దాం. ఈ ప్రతి దాంట్లో ఉమ్. ప్రతి ఒక్కడిని వేసుకుందాం ఖచ్చితంగానే. ఇక్కడ ఇది. ప్రాబ్లం Okay. ఏంటంటే తాబేలు గురించి చెప్తాడు కదా. ఈ తాబేలు అంటే ఓ పాస్టర్ తో పోల్చుకుంటే మా సహనావతి గారు చెప్పినట్టు నీళ్లలో పడేస్తే కనుక ఆ పాస్టర్ మునిసేస్తాడే. బేసిక్ గా తాబేలుగా అవుతుందో చూడాలి. ఎక్కడ ఎవరు ఎలా వేగంగా వెళ్తారు అనేది ఏమంటే ఒక వ్యక్తిని పట్టుకుని, లేదంటే కనుక ఒక క్రియేచర్ని చూపించి నువ్వు అసలు పనికిరావు, నువ్వు దీనికే పనికొస్తావు, ఇలాంటివి చెప్పడంలో ఈ సన్నాసి ముందరున్నాడు. బేసిక్ గాను వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, జనాల మీద పడి దోచుకు తినేటువంటి సన్నాసి, పనికి మాలిన వెధవ, దశమ భాగాల కోసం దోచుకు తినేటువంటి ఈ సన్నాసి వచ్చి జనాలకు చెప్తున్నాడు. వాడికి సోమర్తనం గురించి వాడు మాట్లాడుతున్నాడు. మొత్తం వారం రోజుల్లో 1 గంట సేపు చర్చిలో కూర్చుని 1 గంట సేపు జనాలకు సొల్లు కథలు చెప్పుకుంటూ కూర్చుని చక్కగాను నువ్వు బైబిల్ చెప్పుకుంటే చెప్పుకో. బైబిల్ ఎప్పుడన్నా కూడా పూర్తిగా ఎవరికైనా చచ్చావు పూర్తిగా నువ్వు? అసలు ఏ పాస్టర్ అయినా చెప్పాడండి బైబిల్ పూర్తిగా చర్చిలో? అభిమన్యు గారు, కాపరి గారు, మన ధర్మదాస్త గారు, మీ ఉద్దేశంలో? లేదు సార్, నేనైతే ఎక్కడ చూడలేదు. వాళ్ళకి అవసరమైన 2 చెప్తారు అంతే. 1 గంట సేపు సొల్లేయడం, దాంట్లో ఇంకో పావు గంట వచ్చి వాళ్ళని వీళ్ళని తిట్టడం, ప్రసాదాలు తినకూడదని చెప్పడం, లేదంటే వాళ్ళు వచ్చి మీకు సైతాన్లు అని చెప్పడం. ఈ సన్నాస గొడవలతోనే సరిపోతుంది కదరా మీకు. అయిపోగానే బొచ్చు పట్టుకుని అడుక్కోవడం. నీదిరా సమర్థనం అంటే సన్నాసి అని. రియల్లీ పిటి అని తీసుకేసి కనీసం అక్కడ వచ్చేటువంటి వాళ్ళే. ఇందాక ఎవరో చెప్పారు, మన అభిమన్యుడు ఎవరో చెప్తున్నారు ఇందాక, ఎవరో అప్పుల్లో ఉన్నాడని చెప్పి పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందండి సహనవతి గారు? అది ఏముంది, దశంభాగాలు తీసుకున్నారు, ఉన్నాయి చాలా అన్నట్టు. వాడెవడో అప్పుల్లో ఉండి కష్టాల్లో ఉండి చర్చికి వెళ్తే వాడి దగ్గర దశంభాగాలు దోచుకుంటుంటే సన్నాసులు, ఈ సోమరిపోతులు వీళ్ళు మాట్లాడతారు ఇంకో దాని గురించి. పనికి మనది. సరే, ఎలుక.
వేగంగా వెళ్ళిపోదాం. ఇది దొంగతనానికి గుర్తు. కష్టించి పనిచేయడానికి ఇష్టపడక, వారి అవసరాలకు మాత్రమే కాక అధిక ధనార్జనకు, విలాస జీవితం కోసం ధనం సంపాదించుకోవడానికి దొంగతనం చేస్తూ ఉంటారు. ఎలకను తీసి పాస్టర్ని పెట్టండి. పాస్టర్, ఇది దొంగతనానికి గుర్తు. కష్టించి పనిచేయడానికి ఇష్టం లేక, వాళ్ళ అవసరాలు మాత్రమే కాక డబ్బుల మీద విలాసాల కోసం అని చెప్పి, ధనం సంపాదించుకోవడం కోసం అని చెప్పి పాస్టర్గా మారిపోతూ ఉంటారు. ఎలక ఎందుకు అవ్వాలి, పాస్టర్ ఎందుకు అవ్వకూడదు? అది పాస్టర్ కాదు, శాలేం రాజు అవ్వచ్చు అన్న. శాలేం రాజు పెట్టండి. ఇది ఈ జంతువులన్నీ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది పాస్టర్ ఎలా అవుతుంది. అది కూడా ఈడే చెప్పాడే. వావ్, ఇక్కడే ఇట్స్ మెడికల్ మిరాకిల్. సరే, పంది. నేను కాసేపు అన్ని తీసేసి పాస్టర్ అనుకుందాం. పాస్టర్ తిండిబోతుతనమును, త్రాగుబోతుతనము, అసహ్యకరమైనటువంటి కార్యములు చేయుట, మాదక ద్రవ్యములు, కైనీ, జరదా, గంజాయి మొదలగునవి, చెడ్డ కథలు చదువుట, పొగ త్రాగుట, చెడు ఆలోచనలు కలిగించేటువంటి సినిమాలు చూడ మొదలగున్నవి. పంది కాదు. శాలేం రాజు బురదలో మునిగినటువంటి రీతిగా చెడు పనులన్నీ కూడా అధికముగా, అసహ్యముగా చేయుట, పైన చెప్పబడినటువంటి గుణములన్నీ కూడా శాలేం రాజు యొక్క గుణములు లేదా క్రియలు. ఎందుకోసం అంటే ప్రతి పాస్టర్ కూడా లోపలికి వచ్చి ఏం చెప్పుకుంటాడంటే, నేను ఒకప్పుడు దరిద్రుణ్ణి, ఒకప్పుడు భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధికుణ్ణి, నేను ఏడింకాను అసహ్యకరమైనటువంటి కార్యములు చేసి ఉన్నాను. ఈ మొక్క చెప్పినటువంటి పాస్టర్ అన్న ఉన్నాడా? బేసిక్గాను అలా చెప్పకుండా పాస్టర్ ఉన్న అయ్యాడా సనత్ గారు లేదా అభిమన్యుడు? ఇలా లైవ్ అయిపోయేటప్పుడు కూడా ఒక ట్రైలర్ వదిలిన నేను, దాంట్లో వాడు కూడా అదే చెప్పిండు. వాళ్ళ నాన్న అపోలో హాస్పిటల్లో ఉంటే రాత్రి నేను భయంకరమైన విగ్రహారాధన చేసిన, విగ్రహాలకు మొక్కిన రాత్రంతా అనేసి అన్నాడు. దరిద్రుడని. సరే, దీని తర్వాత ఏముందో చూద్దాం, ఇంకేం రాశాడో చూద్దాం. ఇవన్నీ కూడా ఆ లక్షణాలు. కాబట్టి ఇవన్నీ కూడా మధ్యలో ఉన్న సాతాను యొక్క గుణములు. చీకటి రాజ్యాధిపతి సాతానుడు. ఎవడాడు? వాడు ఈ పనులన్నీ కూడా మానవుని చేత చేయించుచు, వారిని పాపపు దాస్యములో ఉంచుకొనుచు, నిత్యనాశనమునకు నడిపించుచు ఉన్నాడు. వాడి మాట విని వాడు చెప్పినట్లు చేసిన ఎడల సాతానుడు ఉండే చోటు అనగా నరకములో ఉండవలెను. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల చేత మనము నరకములో బాధపడుటకు దేవుడు ఇష్టపడక నరకము నుండి తప్పించి నిత్య జీవములోకి చేర్చుటకు ప్రభు ఆశించుతూ ఉన్నాడు. మానవులు జన్మ కర్మ పాపముల చేత పాపాత్ములైనారని చెప్పి ఆ పాపముల నుండి విడుదల పొందుటకు మొదలెట్టారు. అన్ని పాపాల మళ్ళా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం. సార్ వాయిస్ తగ్గుతుంది. సిద్ధి గారు వాయిస్ పోయింది. పాతాళ లోకములో పడి కొట్టుకుంటున్న అమృత సిద్ధి గారిని కాపాడు ప్రభువా. ఇప్పుడు ప్రభు అయిన కిరణుడి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అది మరి ఇప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావనేటువంటి ప్లేస్ లోకి మనం పడిపోతాం. కాబట్టి మనల్ని నిత్య నరకం నుండి జండుగా దేవుడు తప్పించేయడం కోసం అని చెప్పి మన ప్రభువు ఆశించుచూ ఉన్నాడు. మానవులు జన్మకర్మ పాపముల చేత పాపాత్ములు అయిపోయారని చెప్పి ఆ పాపాల నుండి విడుదల పొందడానికి ఏం చేసేట? ఈ సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణము అవశ్యకం, తద్రక్త పరమాత్మీయ పుణ్యదాన బలియాగం సామ తాండీయ అని చెప్పేది రాశాడు. ఓకే, ఈ పేజెస్ ఆల్రెడీ మనం కవర్ చేశాం కాబట్టి నెక్స్ట్ పేజెస్కి వెళ్ళిపోవడం మేలు అనిపిస్తుంది. మీరెట్టంటే అట్టాగే. కానీ నాకు ఒక అనుమానం ఉంది ఇక్కడైతే కనుక. ప్రస్తుతానికి ఇది ఆపేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకనగా ఇంకొక 2 పేజీలు ఏం పర్వాలేదు, కానివ్వండి. ఓకే, పద్ధతే, ప్రాసెస్. ఎక్కడి నుంచి వెళ్దాం? ఎక్కడ మొదటి అదే అందుకనే పాపాలతో మనం చచ్చిపోతే ఆత్మ కలకాలం నరకంలో ఉండాల్సిందేనా? ఆలోచించండి. మనకు బదులుగా మన కోసం మన పాపములు, మన శాపములు, మనము పొందవలసినటువంటి శిక్ష తనకు తానుగా భరించే వాళ్ళు ఎవరు ఉన్నారు? మన ఆనందం కోసం ఎవరు నిందలని, అవమానాలని, దూషణల్ని, కొరడా దెబ్బల్ని అనుభవించి మనల్ని విడిపించేటువంటిది ఎవరు? రక్షించేటువంటిది ఎవరు? మన పాపముల నుండి మనల్ని విడిపించేటువంటి వారు పాపము లేని వారై ఉండవలేను.
అంటే ఓ రకంగా చెప్పాలంటే ముఠా మిస్త్రి సినిమాలో చిరంజీవి అక్కడ ఒక రైడ్ జరుగుతూ ఉంటే, అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే, అక్కడ నుంచుంటూ ఉంటే కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే, లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని కొడతా ఉంటే కదలకుండా ఎలా ఉన్నారో అలా భరించేటువంటి వాళ్ళు ఎవరో ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎవరది? సార్ చత్వార స్ట్రంగత్రయో అస్య పదాద్వే శీర్షే సప్త హస్తాసో కాబరి గారు యథాబద్ధో వృషభురో రవాళి మహాదేవో మర్త్యాగం నేను అనివేశ. వెళ్ళిపోతున్నానయ్యా, గుడ్ నైట్ అందరికి. అయ్య బాబోయ్, ఏమిటిది? ఆ, ఇదేదో మరీ భయంకరంగా ఉంది. కాదు అది రిఫరెన్స్ చూడండి ఎక్కడ ఉందో. అయ్యా ఉండండి. వేదం చత్వార ఏది శృంగత్రయో అస్య పదాద్వే శీర్షే సప్తాహస్తాసో, తర్వాత ఏంటి, త్రిధాబద్ధో అతిదాబుద్ధో అతిదాబద్ధో వృక్షభోరో వృషభురో రవాళి త్రిధాబుద్ధో మహాదేవో మర్త్యాగం అనివేశ. వృషభురో ఆ, రవాళి మహాదేవో మర్మాంగమా? మర్త్యార్థం మర్త్యార్థం అంటే మనుషుల కాదండి, కోసం. అబ్బెబ్బె, మర్త్యాగం. గమ్ ఓహో గమ్ అని రాశాడా? అనివేశ ఆ, అనివేశ అనివేశ అంతే. ఆ, ఋగ్వేదం. రవాళి మహాదేవో మతి ఋగ్వేదం కాదు, సరిగ్గా చూడండి. బుగ్వేదమా? వేదం ఒరి ఛీ. ఏ చూడండి, రవాళి మహాదేవో మత్యాగ్యం అనివేశం భవేచకారం బంబారం ఎండాకాలం గదిగోపురం. ఏమన్నాడు? ఎండాకాలం మహాదేవుడు ఉండదంట. మానవ రూపంలో గొర్రె పిల్ల వలె కొంత మూర్తి అయి తిద్దాబద్దు జీవితం నేను ఈ దిక్కుమాలిన దరిద్రాన్ని నమ్మినోడు వాడి బతుకు జడాచి. ఇది ఎందుకు వాడు దూకి చావడం మీరు ఎందుకన్నా? ఒక్కడు పుస్తకం తీసి చూడరా గొర్రెలరా, మీ బతుకు వేస్ట్ రా నిజంగా ఇది నమ్మితే గనక. నోట్లో మొగ్గ నెత్తిన గుడ్డ అన్నట్టు. నాకు ఆ పక్క పేజీలు చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది. బేసిక్ గా కంటిన్యూ చేసేద్దామండి అయితే. అంతే, ఈ పక్క పేజీ పేజీలు చూసి నో ప్రాబ్లం. నేను ఈ పేజీలు చూస్తుంటే అనిపించింది లైవే పెట్టేస్తే అయిపోయేదని, కానీ ఓకే, ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇప్పుడు నెక్స్ట్ అంతా. జాగ్రత్తగా వినండి. అయ్యా దీని మీద లైవ్లు ఒకటి కాదండి, 10 లైవ్లు వేసుకోవచ్చు. ఓం శ్రీ ఉమాతాయ నమః. ఏంటది? అయ్యో సార్ ఫస్ట్ ఆగండి. పేరు మొదటి దాని నుంచి చూడాలి మనం, కిందకి కాస్త పైకి స్క్రాల్ చేయండి. 7వ పేజీ. నాకు ఇది నేను అర్థం అందుకే కాదా? నాకు ముందు చెప్పండి ఫస్ట్. ఈ చత్వార శృంగత్రయో అస్య పదాద్వే శీర్షే సప్తహస్తాసో వృషభురో రవాళి మహాదేవో ఉండండి ఆగండి అయ్యా ఆగండి. మీకు కింద భావంలో ఎక్కడన్నా చత్వార అంటే 4 అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? లేదు. మరి ఏంటి 7 మేకుల? చత్వారం వచ్చింది. సప్తహస్తాసో శీర్షే చత్వార. అవును, చత్వార అన్నాడు. 7 ముళ్ళురా బాబు, 7 కంటకహానాలప్పుడు కాదు సార్. అయ్యో సార్ చూడండి, అక్కడ పైన చత్వార అన్నాడు, తర్వాత ఏంటి శృంగత్రయ అన్నాడు. శృంగం అంటే మేకే అండి? వంగ తోటలో వంగడం అండి. లేదంటే కనిపించని 4వ మేక గురించి వీళ్ళు తీసేశారు రిఫరెన్స్ బుగ్వేదంలో. నాకు కనిపించిన 4వ మేకేనండి అది. కరెక్ట్ గా చెప్పారు. కనిపించే 3 మేకులు ఎడం చేతికి కుడి చేతికి 2 కాళ్ళకి అయితే కనిపించని 4వ మేకు మాకు తెలియదు, మమ్మల్ని అడగద్దు. సెంటర్ లో ఏకదం సెంట్రాయిడ్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్ గీస్తే. సెంట్రాయిడ్ కింద అయ్యో 1 అయిపోయింది, 1 ఇది 2 అదా అన్నమాట. ఇప్పుడు అర్థమైంది దరిద్రం ఏంటో నాకు అర్థమైంది. ఇక్కడ 1 అయ్యాక పైన మళ్ళీ 2కి వెళ్తాం అన్నమాట. ప్రజాపతి దేనాప్యాయం ఆత్మనాం యాజ్ఞమే కృతవా ప్రాశ్చిత్తం. ప్రాయశ్చిత్తానికి వచ్చింది తిప్పలయ్య. ప్రజాపతి దేనా అంటే బైబిల్లో ఉంది, నాకు తెలుసు. దేనా అనే అమ్మాయి ఉంది కదండి కాబరి గారు? దీనా ఉందా? ఓకే. ప్యాయం ఆత్మనాం యజ్ఞమే కృతవా ప్రాశ్చిత్తం. ఓకే, అంటే దేవాది దేవుడు తానంతట తానుగా మానవాడి యొక్క రక్షణార్థం అర్పణ గావించును. ఇదేమిటి అర్పణం? ఏమిటి ఇది?
దరిద్రుడు తగలయ్యా పనికి మన ఏదో సన్నాసులని దీన్ని తీసుకెళ్ళి పాంప్లెట్లు ఒకటి పంచుతున్నారు వీళ్ళు. కాదండి, ఏ మాత్రం కాదు. అవున్స్ కూడా కదా, దాన్ని ఏమంటారు, మిల్లీగ్రామ్ బ్రెయిన్ ఉన్న ఎదవ కూడా దీన్ని నమ్మడండి. దీన్ని చదవ డస్ట్బిన్ లో పడేన వాడు ఎదవ అంతే. ఈ పాంప్లెట్ ని అయ్యా పృథ్వీ గారు, మీరు అలా అంటున్నారు. కొన్ని వేలాది మంది ఇదే పాంప్లెట్లు నమ్మి మతం మారిండ్రు. ఏమన్నారు? ఇవే పాంప్లెట్లని నమ్మి షాలేం రాజుని నమ్ముకొని ఉన్నదంతా అమ్ముకొని ఉన్న మంది వేలాది మంది ఉన్నారు. వేలాది మంది. ఒక్క షాలెం రాజు ఒకటే కాదు, ఇవి అంతకన్నా ముందర నుంచి ఎప్పుడో 80, 100, 90 ఏళ్ళ పైనుంచి కూడా ఇదే దిక్కుమాల ప్రచారం కొనసాగిస్తున్నారు వీళ్ళు. రోడ్ చివరి ఉంటే మన కమల్ హాసన్ వాళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉంటాడు, రోడ్ చివరి చెత్తకుండి దగ్గర పడేసాం సార్. ఎంతమంది పిచ్చోళ్ళు సిటీలో ఫ్రీగా తిరిగేస్తున్నారా? నమ్మితే మాత్రం అంతమంది పిచ్చోడు నిజంగా ఫ్రీగా తిరిగేస్తున్నట్టేనండి అర్థం. అది కాదయ్యా. ఇప్పుడు నేను ఊరికే అంటాను అనుకుంటున్నారా అండి పృథ్వీ గారు? అనుకోకుండా ఒకరోజు అనే సినిమాని తీసింది ఈ క్రిస్టియన్ వాళ్ళని చూసి, ముస్లిం వాళ్ళని చూసే. డైరెక్ట్ గా కమ్యూనిటీలను అడ్రస్ చేస్తే కేసులో ఈ సినిమా రిలీజ్ అవ్వదు కాబట్టి ఏదో ఒకటి పెట్టిరు తప్ప, ఈ పిరమిడ్, బ్రహ్మకుమారి, ఈ క్రిస్టియన్స్ వీళ్ళంతా ఏంది అదే కదా. అర్థం చేసుకోండి మీరు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ హూ ఈస్ కమింగ్. అదే ఉంటుంది. ఎవడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మన కిరణ్ గారు అన్న మాట ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. సార్ వీళ్ళు ఎంత డేంజరస్ అంటే ఫుల్లీ లోడెడ్ గన్ లాంటి వాళ్ళు. ఎప్పుడు ఏ సెకండ్ అయినా సరే చిన్న సైగ చేస్తే చాలు పేలిపోతారు. మానవ బాంబు లాంటి వాళ్ళని. కరెక్టే కదా. చెప్పండి అమృత్ సిద్ధి గారు, మీరు స్లో చేయకూడదు అలా. నేను వెళ్ళట్లా, ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఈ దరిద్రులు ఇంకా ఏం చేస్తుంటారో, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వెళ్ళేసి ఇంకా ఏం కనబడుతుందా అని. ఓం శ్రీ కన్ని సుధాయ నమః. యాక్చువల్లీ ఈ దరిద్రులంతా ఏంటంటే, దీని మీద వీడియోలు వచ్చాయి, దీని మీద కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. దాన్ని తీసి అప్లోడ్ చేస్తే కనుక ఒకసారి కాపీరైట్ కూడా పడింది. కానీ సో మీకు దొరుకుతాయి బయట. తమిళ్లో కూడా తమిళనాడులో అయితే కనుక దీని మీద ఓన్లీ ఈ టాపిక్ మీద చాలా తమిళనాడు కాదు మాస్టారు, మలయాళం. కరెక్ట్. మలయాళంది చాలా బాగా పిక్చరైజింగ్ వైజ్ చాలా బాగా తీశారు. కానీ మ్యాటర్ మాత్రం జబర్దస్త్ ఎక్కించారు అందులో. అది తెలుగులో కూడా ఉంటది. అది ఉంది తెలుగులో ఉంది, మన దగ్గర ఉన్నట్టుంది అది. ఓం శ్రీ కన్ని సుతాయ నమః. ఏమిటి కన్ని సుతాయి? ఏమిటి? కన్య గర్భమునందు జన్మించినటువంటి నీకు మా వందనాలు. ఇప్పుడు కన్య గర్భంలోనే ఎందుకు జన్మించాలి అసలు నాకు అర్థం కాదు. జన్మించకపోతే ఏమవుతుంది? ఒకవేళ నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఈ కన్య సోకాళ్ళు కన్య పాపిష్టి కన్య కాదా? ఆవిడ ఆపిల్ పండు తింటే వచ్చినటువంటి కన్య కాదా? ఆ తరంలో వచ్చినటువంటి కన్య కాదా? సో కన్యలందరూ కూడా పాపిష్టి వాళ్ళు కారు అని చెప్తున్నారా? ఆ పాపిష్టి వాడి నుంచి వచ్చినటువంటి ఓ పిల్లాడు పాపిష్టోడు కాదా? ఆ పాపిష్టోడు యేసయ్య పాపిష్టి కాదా? పాపి కాదా? నేను ఒక మాట అడుగుతాను అధ్యక్ష. ఇది కొత్త ప్రశ్నే కాదండి, చాలా పాత ప్రశ్నే. ఇప్పుడు కన్య సుతాయ అంటేనే పెద్ద బూతు. ఈస్ట్ వెస్ట్ ఎట్లా కలుస్తాయండి? ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనియాలంటే తన కన్యత్వ పొర చిరగాల్సిందే కదా. పెళ్లి చేసుకుని పిల్లలకి తప్పే ఉంది. అదేనా పాపం? అది కాదు. వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? కన్యసుత, కన్యకు పుట్టాడు, కన్యకు పుడితే ఏంటి, పెళ్ళైన వాళ్ళకి పుడితే మాకు ఎందుకు రైస్ అంతా? ఇప్పుడు పెళ్ళైన కన్యకకి పుడితే గొప్ప, పెళ్లి కాని కన్యకకు పుడితే గొప్ప? పోనీ ఎలాగోలాగా పుట్టాడు, ఆవిడ కన్య కాదో మనకు సంబంధం లేదు, పక్కన పెట్టేద్దాం కాసేపు. అది పుట్టడాన్ని చూసి కన్యసుత ఏంటి నాకు అర్థం కాదు. సరే, కన్యసుత అనేది పెద్ద బూత్ అండి. ఇంకా అది నేను ఆడవాళ్ళకైతే బాగా అర్థమవుతుంది, పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది.
ఇంపాసిబుల్ థింగ్. ఒకవేళ అట్లాంటి ఏమన్నా మిరాకిల్స్ చేయాలని అనుకున్నట్టయితే సో కాల్డ్ ఈ బైబుల్ కి సంబంధించిన ఎవడైతే దేవుడు ఉన్నాడో వాడు అదేంటిది ఆ కర్ణుడు పుట్టుక ఎలా ఉంటుందో ఆ టైప్ ఉండాలి. ఇప్పుడు నెల నెలలు ఎందుకు మోసిందామే? మిరాకిల్ వల్ల పుట్టినట్టయితే గర్భవాసం చేయాలని చెప్పి ఎక్కడ ఉందా? గర్భవాసం ఎందుకు చేసిండు? మరి కృష్ణుడు ఎందుకు చేసిండు? రాముడు ఎందుకు చేసిండు? అంటే రాముడు కృష్ణుడు అట్లా చేస్తామని చెప్తే చేసిర్రు, వచ్చిర్రు. మరి నీ సంగతి ఏంది? నువ్వెందుకు పుట్టినావు? తల్లి కడుపులో ఉన్నావు కదా, కన్నె పొర చింపుకొనే కదా బయటకు వచ్చింది. ఏం సరే పుట్టిండ్రా బాబు, అయితే ఏంది? కన్యకు పుట్టిండో ఏలియన్కి పుట్టిండో నాకు సంబంధం లేదు. సో వాట్ అయితే ఏంటి బొంగు, సో వాట్ బ్యాంబూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పండు తిన్నారు. పండు తిన్న ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటి ఆ కన్య కూడా ఒక పాపే. ఆ పాపి నుంచి వచ్చినటువంటి కొడుకు కూడా పాపే. ఆ పాపి అయ్యా ఖచ్చితంగా మీరు పాపే పాపే అనకూడదు, పాపియే అనాలి. కరెక్టే, పాపియే ఖచ్చితంగాను. ఆయన పాపియే కాబట్టి ఆ ఎవరు ఆ బైబిల్ దేవుడి యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించాడు కాబట్టి మేకులు కొట్టి చంపేశారు. అసలు చచ్చిపోయినటువంటి వాడు పాపి మాత్రమే మరణం పొందుతాడు కాబట్టి ఆయన చచ్చాడు కాబట్టి చచ్చినటువంటి వాడు ఖచ్చితంగా మరి ఆయదే కాబట్టి పాపే కాబట్టి ఆయన కూడా పాపియే. అసలు పాప అయితే తప్పే ఉంది. పాపం చేసినవాడు అంటే పాపాలు చేయకూడదు. అసలు పాపం చేయకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే బైబిల్లో యెహోవాతో పాటు నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ గాలిలో గడిపోతాడు. ఎవరండి ఆయన పేరు? కబర్ గారు ఆది కాండంలో ఉంటాడు. ఈనాక్ హనోక్ అదే ఈనాక్ మెటాట్రాన్. ఇప్పటిదాకా 3 అయ్యాయి కదా, 4వది ఏం రాశాడు? ఓం శ్రీ ఉమా తాయన నమఃన. ఉమా తాయన అంటే ఏంటి రాశాడు? పరిశుద్ధాత్మ ఏంటయ్యా అధ్యక్ష, ఉమా తాయయ్యా మాంగ తాయారు ఏమిటి తాయారా అన్నట్టుగా. ఓహో, ఓం శ్రీ ఉమా తనయాయ నమః అని చెప్పాలనుకున్నాడేమో. ఏదో అనుకున్నాడు, రాసింది మాత్రం ఇదే కదా దరిద్రుడు. ఉమా ఏంట్రా నాయన, ఊరు నీకు దండం పెడతానరా. రాసినోడికి ఏమో తెలుగు రాదు, వీళ్ళేమో మమ్మల్ని చదవమంటారు. మాకేమో దరిద్రం. ఇది వీళ్ళు చేసిన చిల్లంగితనం అన్న. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలుస్తారు కదా, అందుకని చేశారు అనమాట. ఆ రైమింగ్ ట్యూనింగ్ మ్యాచ్ కావటానికి. ఏది కన్యకా పరమేశ్వరి, ఉమా మహేశ్వరి ఇట్లా. ఓకే ఓకే ఓకే. అంత మామూలు దరిద్రులు కాదు వీళ్ళు. అబ్బా, నువ్వు కన్యకా పరమేశ్వరి అంటే నాకు ఆ పాట గుర్తొచ్చింది. గుర్తుందా, మనం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు భజనలోకి వెళ్తే ఈ పాట పాడేవాళ్ళు. శ్రీరాజ రాజేశ్వరి మా తల్లి కన్యకా పరమేశ్వరి ఓ తల్లి అని. అవునన్నా, ఇంత మంచి పాటలు ఉంటాయి, తీసుకొచ్చి బుక్కులలో అమ్మవార్ల పేర్లు పెట్టి ఎందుకే మనకి దరిద్రం. తర్వాత దగ్గరికి వెళ్దాం. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. మనుష్యుల కోసం బీదవాడిగా జన్మించినటువంటి ప్రభువ, నీకు ధనముడు. అదే ఒక దండం అనమాట, అంటే వందనం అంటే. నారాయణుడు మీరు కాసేపు అవన్నీ మర్చిపోండి. ఈ రాసిన పుస్తకం రాసినటువంటి దరిద్రుడి ఉద్దేశంలో ఇవన్నీ యేసుని ఇప్పుడు ఏ రకంగా అయితే వాడు రాస్తున్నాడో చూపిస్తున్నాడో అదే రకంగా మాట్లాడదాం. యేసు పుడుతూనే బంగారం దొబ్బేసాడు కదా బేసిక్ గా. ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడెక్కడ జనాలు వచ్చి బంగారం దొబ్బేశాడు. పెరిగి పెద్దవుతూనే జనాల దగ్గర నుంచి దశమ భాగాలు కొట్టేశాడు. వచ్చిన తర్వాత మీ పేరుతోటి దశమ భాగాలు ఎప్పటికీ దుబ్బుతూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి దరిద్రం అనేటువంటి మాట ఎలా మాట్లాడుతావు బేసిక్ గాను? ఓం శ్రీ పంచగాయాయ నమః. మానవాళి కోసం శరీరం నందు 5 గాయాలు పొందినటువంటి దేవా నీకు వందనములు.
ఇదంతా తప్పిపోతున్న విషయం ఏంటంటే ఆ పాతాళంలో ఉన్నటువంటి మా అమృత సిద్ధి గారిని పరలోకం నుంచి కిందికి పంపించి అలా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం తండ్రి. వచ్చేసి ఉన్నాం ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే. ఏడదాకా వచ్చిందో తెలియదు కానీ ఈ పాస్టర్ల దగ్గర నుంచి యేసు దగ్గర నుంచి యేసు పుట్టిన దగ్గర నుంచి కూడా డబ్బులు దొబ్బుతూనే ఉన్నాడు. బంగారం తీసుకున్నాడు, చక్కగాను వ్యాపారం చేసుకున్నాడు. అసలు వాళ్ళ నాన్న దగ్గర ఈ బైబిల్ ఆ పాత నిబంధన ఏం తీసుకున్నాడో ఏమిటో తెలియదు కానీ ఆయన ఏ పని చేసేవాడు? వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? పాపం వాళ్ళ నాన్న కదా పెంపుడు ఏం చేసేవాడు? పెంపుడునానా వడ్లైనా బాధపడేవాడు. పిల్లలు రోజు అద్దం ముందు నుంచుని ద డైలాగ్ షుడ్ బి లైక్ దిస్. ఈడేమో నన్ను నాన్న అనడు, బయట అందరేమో నా కొడుకు అంటారు, ఇదేమో నా మాట వినదు. మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉంటుంది. సరే ఏదో ఒకటిగానే ఉంటుంది. ఓకే. ఓం శ్రీ పంచగాయాయ నమః. చెప్తా అధ్యక్ష. ఓం శ్రీ పక్కకు పెట్టేసి అది సంబంధం లేదు, పంచలో గాయాలు నమః అన్నట్టుంది. ప్రశ్నండి పంచలో గాయాలయ్యాయి అంటే కాబట్టి ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే, మీకు పైల్స్ ఉంటే పరిశుద్ధాత్మ నామంలో ఈ పేరుని 108 సార్లు ఇంటిపైకి ఎక్కి ట్యాంక్ మీద నించొని గట్టిగా అరవండి, పంచగాయ పంచగాయ అని. పైల్స్ మీద గుణం కనిపిస్తుంది, ఏమో చూద్దాం. ఇప్పుడు వీళ్ళని పనికి మాలిన వాళ్ళు అంటానికే భయం వేస్తుంది సిద్ధి గారు. కనీసం దానికన్నా పనికి వచ్చే వాళ్ళు అయిపోతారని. అది కరెక్టే. మీ మాట అర్థం కావాలంటే మినిమం ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. కానీ తొందరగా అర్థమైపోతుంది. నాకే అర్థమైందంటే ఈజీగా అర్థమైపోతుంది అందరికి, పర్వాలేదు. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయ అనేటువంటి పేరులో ఇది మా సాయిబాబాకు ఉన్నటువంటి పూర్తి హక్కు. ఇది దాన్ని శివుడి పేరు అది, మృత్యుంజయుడు. మీరు అక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు ఈ యేసుతో కంపేర్ చేయాల్సిన వ్యక్తి అంటే మా సాయిబాబా తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు బేసిక్ గా. వాళ్ళ కంపారిజన్ అంటే మీరు ఎలా చేస్తున్నారంటే యాపిల్స్ నే ఆరిజిన్ కంపేర్ చేస్తే ఎలాగా? సరిగ్గా చెప్పారు సార్. యాపిల్స్ నే కంపేర్ చేద్దాం, గోనె నైటీని బొక్కల నైటీనే కంపేర్ చేద్దాం. రెండు నైటీలను కంపేర్ చేసినప్పుడు మా సాయిబాబాయ్ వస్తాడు అక్కడ. పిల్లిగడ్డాన్ని తెల్లగడ్డాన్ని కంపేర్ చేద్దాం. ఏసు గడ్డ నలుపో తెలిపా? ఏమో సార్, సినిమాల్లో అయితే పిల్లిగడ్డ ఉంటుంది. పిల్లిగడ్డ, ఇంకొక మీసం, గద్ద ముక్కు. ఏసుకి 30 ఏళ్ళు వచ్చినప్పుడు చంపేశారు అనుకుందాం. అయినా అక్కడ బొచ్చు తెల్లగానే ఉండొచ్చు కదా, చెప్పలేం కదా, డౌటే. సరే, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ప్రభువా కూడా కదా ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ప్రభువా నీకు వందనాలు. చెప్పండి సార్ అభిమన్యుడు. ప్రభువా ఏంట్రా ప్రభువా నీ అబ్బా? అరే నీకు రాయడం రాలేదా? పోనీ నువ్వు ఏదైనా సాఫ్ట్ కాపీ రాసి బుక్లో రాసిస్తే టైప్ చేసేటానికి అర్థం కాలేదా? 1-2 మిస్టేక్స్ అంటే పర్లేదు, ప్రతిదీ మిస్టేక్ ఏంద్రా బాబు? లేకపోతే ఇదే పెడదాం అనుకున్నారా మీరు? ప్రభువా ఏంటి ప్రభువా? ఇప్పుడు ఒకటి చూద్దామండి. ఇది కాసేపు సాయిబాబాని ఈసారి నుంచి వీడు ఏది మాట్లాడినా కూడా యేసు అంటే నేను సాయి అంట పక్కన తీసుకొచ్చి. యేసు చేసేటువంటి ఏ పనైనా కూడా సాయిబాబా చేసినట్టే. లేదు అంటే గనక యేసుని నమ్మే ప్రతి వాడు సాయిబాబాని నమ్మాలి, లేదా సాయిబాబాని నమ్మేటువంటి ప్రతి ఒక్కడు యేసుని నమ్మడం మానేయాలి. బేసిక్గా
నమ్మడం మానడం కాదు, కానీ అసలు ఈ సాయిబాబానే గ్రేట్. బేసిక్ గా యేసు అనేటువంటి వ్యక్తి అసలు తాను ఏమీయో పేకలేడు. సిద్ధి గారు అసలు యేసు కాదు, ఈసా అని పిలుస్తారు ఇండియాలో ఎక్కువ మంది. ఓకే. రెండోసారి వస్తా అన్నాడు, వచ్చాడు, సాయి అని వచ్చాడు. ఏం అదే జరిగినది? తెల్లని అదే అన్న. ఇప్పుడు నార్త్ బెల్ట్ అంతా ఇండియాలో చాలా మంది ఈసా అనే పిలుస్తారు కదా, ఈసా మసీ అనే పిలుస్తారు కదా యేసుని. హలో. ఈసా మసీ. సో ఈసా అవును. ఈసా వెళ్ళిపోయాడు. రెండో రాకడ సాయి అని వచ్చాడు. శాంతి సమాధానం అక్కడ ఇక్కడ, తెల్లనైటి అక్కడ ఇక్కడ, 3 రోజులు తెచ్చాడు అక్కడ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు కాపీ కొట్టుకున్నారా, వీళ్ళని వాళ్ళు కాపీ కొట్టుకున్నారా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే యేసునే సాయిబాబాని కాపీ కొట్టారు. యేసు కాదన్న, గారిని సాయిబాబా గారు కాపీ కొట్టారు. అలా సాయి కాదు. బాబా అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి వాడు. మీరు గనక ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే మనము కిందకి దిగిపోయి అని ఉంటుంది కదా, ఆ మనంలో సాయిబాబా ఉన్నాడు బేసిక్ గా. అప్పట్లో ఉన్నటువంటి సాయిబాబా యేసు తర్వాత మళ్ళా అవతారం తీసుకుని వచ్చాడు ఆయన. అంతెందుకు సార్, ఇప్పుడు యాకోబుతో కుస్తీ యుద్ధం చేసి ఓడిపోయాడా? మరి సాయిబాబా కొరతనంలో కుస్తీ యుద్ధం చేసి పారిపోయాడా? తుక్కు కింద ఓడిపోయాడు మళ్ళాను. అక్కడ భక్తుడి కోసం ఇజ్రాయెల్ పేరా, ఇక్కడ భక్తుడి కోసం షిరిడి పేరా? ఆయనే ఈయనే ఆయనే నాయన, చిన్నాయన, తెల్లనైటి, యాప చెట్టు. లేదనుకుంటా, 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇందాక మనం ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడినటువంటి ప్రకారముగా చూసినట్లయితే మనము అంటే ఇక్కడ దాంట్లో మాట ఉంటుంది, ఒకసారి తీద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి తీనవండి, నాకు అక్కడ డౌట్ గా ఉంది, చూపిద్దాం మీకు. బాగా గుర్తుండాల్సిన వచనం మర్చిపోతే ఎట్టాగో తెలియదు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము ప్రియులారా 26వ వచనము దగ్గరికి వచ్చేసరికి, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. జాగ్రత్తగా చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వాళ్ళ స్వరూపం ఏమిటి? నైటీలు వేసుకోవడం. నైటీలు వేసుకునేది ఎవరు? యేసుబాబు, సాయిబాబు. సాయిబాబా అలాగే మన యేసు ఇద్దరు కూడా వాళ్ళ స్వరూపాలు నరులను చేద్దాం అని చెప్పి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా చక్కగా నైటీలు వేసి పంపించారు. అప్పుడు నైటీలు బాగా చీపు. అంతే కదా. సో అదే యేసుబాబు, అదే సాయిబాబు సృష్టి ఆది నుంచి కూడా ఉన్నారు అక్కడ. సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా చక్కగా కిందకు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే, చచ్చిపోయి 3వ రోజు లేచాడు. ఎవరు? యేసు కాదు, సాయి. అదే రకంగా పంచగాయాయ నమః, ఆయనకి తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. కుస్తీ పోటీల్లో ఆయన తుక్కింద కొట్టేశారు పట్టుకుని. అప్పుడు ఆయనకు రిలీజేషన్ వచ్చింది బేసిక్ గా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. లెక్కే. సో తర్వాత సరే సరే సరే, మీరు ఏ పుస్తకం చదువుతున్నారో మర్చిపోయి ఏ పుస్తకంలోకో జంప్ అవుతున్నారు అధ్యక్ష. మర్చిపోయాను. ఎదుగో అక్కడ మా సాయం తక్కువ చేశారేమని చెప్పి అనిపించింది నాకు. ఎవరు ఎందుకు నరావతారిగా జన్మించవలసి వచ్చింది? ఎందువలన అనగా పాపాత్ములైనటువంటి మానవుల కోసం పాపం లేనటువంటి రక్తాన్ని చిందించగలిగేటువంటి మానవుడు కావాలి. పాపాత్ములైనటువంటి మానవుల కోసం పాపం లేనటువంటి రక్తాన్ని చిందించగలిగేటువంటి మానవుడు కావాలి. జంతువుల రక్తము మానవుల పాపములు క్షమించుటకు లేక కడగడానికి పనికిరాదు. మళ్ళీ అనంత చెప్పదంటారు కానీ ఈ లెక్కలో మా బాబా వారు అయితే బొళ్ళు చేసేవారు, కానీ చెప్పలేదు. ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి చెప్పాలి సార్. ఆ శ్యామ కోసం రక్తం గార్చాడుగా, కక్కి సినిమా ఎండింగ్ లో చచ్చిపోయాడుగా ఇటుక పిల్ల బగిలితే. ఆయన అభిమన్యుడు అవుట్ ఆఫ్ ద టాపిక్ అని చెప్పారు కదా, అందుకోసం చెప్పి అభిహేన్, లేకపోతే ఆపబోతున్నాం. సరే మనం వెళ్ళిపోదాం పద్ధతి. ఎవరు ఎందుకు నరావతారిగా జన్మించాల్సి వచ్చింది?
ఎందువలన అనగా పాపాత్ములైన పాపిష్టోళ్ళైనటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మానవుల కోసం పాపము లేనటువంటి రక్తాన్ని చిందించగలిగేటువంటి మానవుడు కావాలి. ఎందుకు చిందించాలి? ఎవడు చెప్పాడు చిందించాలని చెప్పి? ఎక్కడైనా బైబిల్లో ఉండేడిసిందే? ఆ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా కూడా ఒక మనిషిని చంపేసి ఆ మనిషి రక్తంతో దేవుడి యొక్క కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆయన చంపేసి ఆయన రక్తం తీసుకొచ్చి ఆ రక్తంతో ఎంజాయ్ చేయండి, మీ పాపాలు పోగొట్టుకోవాలని చెప్పి ఎక్కడ బైబిల్లో ఏడిసిందే? అది సువార్తని చెప్పి అసలు ఎవడు చెప్పాడు మీకు? పోని ఓకే. జంతువుల రక్తం అగ్రజ, మీరు ఒక విషయం గమనించవాలి. మనము గంటకు ప్రయాణం చేయుచున్నాము. మరి ఒక ఎపిసోడ్ లో ఖచ్చితంగా మీ యొక్క ఆవేశాలను మీరు చూచుకుందరు. అంతే అయిపోయిందన్న. ప్రత్యేకతలు ముందు దాకా వచ్చేసాం కదా. డన్. 4 pages. ఎన్నో పేజీకి వచ్చాం? ఓ 24 పేజీలు 4 అయ్యాయి ఇంకా. సరే, అయితే ఈ ఎపిసోడ్ లో మాత్రం స్టార్టింగ్ మనం కొద్దిగా లెంతీ అయింది కాబట్టి ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, ఇది మేము కొద్దిగా అడ్జస్ట్మెంట్ లో ప్రాబ్లం అయింది అట్లా అని చెప్పి మేము లాస్ట్ లో చెప్తున్నాం ఈ విషయాలు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అట్లా జరగకుండా చూస్తాం. ముఖ్యంగా మార్నింగ్ సెషన్స్ లో ఈ ఎపిసోడ్స్ మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, లైవ్ సెషన్స్ లో రియాక్షన్స్ మాత్రమే ఉంటున్నాయి. బట్ మన ఎజెండా, మన మోటివ్, మన జనాలకి జరుగుతున్నటువంటి స్వధర్మంలో అస్మదీయులు ఉన్నారు, తస్మదీయులు ఉన్నారు, పరమతంలో ఆబ్వియస్లీ ఉన్నారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నారో, ఆ అసత్య ప్రచారాలు చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే ఈ ఎపిసోడ్స్, మార్నింగ్ సెషన్స్ యొక్క ఎపిసోడ్స్ యొక్క ఉద్దేశం. ఇది అర్థం చేసుకొని మీకు ఆల్రెడీ విషయాలు తెలిసినట్టయితే తెలియని వాళ్ళకి పంపించండి. ఇది ఒకటే మేము అడిగేది. ఏమంటారండి? మీరు ఎలా అంటే అలాగే. ముఖ్యంగా జయ శ్రీరామ. సో కాపరిని మనం అడుగు వచ్చిన ఈ సమయంలో ఆయన శివుడిది ఏదో చేస్తున్నట్టున్నారు. కొంచెం బిజీ. రాముడిని పట్టించుకోవయ్యా అంటే రాముడు కాదు, ఇప్పుడు నాకు శివుడే కావాలంటున్న కాపరి అలిగిన అభిమన్యు. వందనాలందరికీ. 100 అనాలు. శ్రీ ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప.